తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అవధాని గారు. పరమేశ్వరార్పణం. ముఖ్యంగా సార్, పౌర్ణములు వస్తూ ఉంటాయి ప్రతి నెలలో. ప్రతి పౌర్ణమికి ఏదో ఒక విశిష్టత ఉంటుంది. ఖచ్చితంగా పౌర్ణములు కొన్ని సందర్భాలు పూజలు చేయడం, అదేవిధంగా మంత్రాలు జపించడం, ఇవన్నీ చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయంటారు. సో ముఖ్యంగా ఈ పౌర్ణమికి ఏం చేయాలి, ఎవరిని ఉపాసిస్తే మంచిదంటారు? పౌర్ణమి అనేటువంటిది పూర్తిదాయకమైనటువంటి ఫలితాన్ని అందించేటువంటి దాన్ని పౌర్ణమి అని అంటారు. ఏకాదశి కూడా ఉంటుంది. ఆ ఏకాదశి అనేటువంటిది అనేకదాయకములైనటువంటి ఫలితాన్ని ఇచ్చినట్లయితే పౌర్ణమి అనేటువంటిది పూర్తిదాయకమైన ఫలితాన్ని ఇస్తుంది. అందులోనూ కూడా అధిక జ్యేష్టం అనేటువంటిది పురుషోత్తమ మాసం అనేటువంటి దీనికి ప్రతీక. ఈ పురుషోత్తమ మాసంలో మనం ఏం చేస్తాము అంటే పురుషోత్తముని యొక్క ఆరాధన చేయడం శ్రేయస్కరం. అందులోనూ కూడా ఆ అధిక జ్యేష్ఠ పౌర్ణమి అనేటువంటి రోజు నాడు కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్ర శస్త్రాన్ని సంహర మృత్యో మోచయ మోచయ ఓం నమో భగవతే మహా సుదర్శనాయ దీప్త్రే జ్వాలాపరీతాయ సర్వదిక్షోభనఘనాయ హుం ఫట్ బ్రహ్మణే పరం జ్యోతిషే సహస్రార్ హుం ఫట్ అనేటువంటిది చాలా అద్వితీయమైనటువంటి మంత్రం. పౌర్ణమి రోజు నాడు శ్రీకృష్ణ పరమాత్మని ఆరాధన చేయండి. ఓకే, శ్రీకృష్ణ పరమాత్మని ఆరాధన చేయండి. సామాన్యమైనటువంటి ఫలితమైతే కాదండి అది. తులసీ దళాలతో శ్రీకృష్ణ పరమాత్మని భగవద్గీత పారాయణతో, లేదు కృష్ణాయ నమః, ఆ కృష్ణాయ నమః అనేటువంటి నామాలే 1000 సార్లు ఉచ్చరించండి. లేదు ఆర్తా విషణ్ణాశ్చిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం అని. ఇప్పుడు ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః, వర్తమాన కాలం ఈ జరగబోయేటువంటి కాలంలో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి సమయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ వచ్చేటువంటి వ్యాధులు ఎన్నైతే వస్తున్నాయో, ఎన్ని రకాల ఇబ్బందులు అయితే జరాలు మనుషులు నలిగేటువంటి సమస్య ఉందో అందులో నుంచి మనుషులు బయటపడాయి. ఓకే, సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాః, దుఃఖం అనేటువంటి పద నుంచి విముక్తునిచ్చే మనిషిని అనేటువంటి ఒక్క విషయం తీసుకొని సుదర్శన మంత్రంతో అది మంత్రాన్ని వింటూ కృష్ణుడికి విష్ణు సహస్రనామార్చన, కృష్ణ నామార్చన, భాగవత పారాయణ, కృష్ణ పరమాత్మకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అనుకుంటూ ఆ కృష్ణుణ్ణి తలుచుకుంటూ, పురుషోత్తముడు అంటే ఆయనే కదండి, అంతే కదా, ఆయన్ని తలుచుకుంటూ ఏదైనా ఒక ప్రయత్నం చేసి ఆరాధనలు అర్చన చేసి ఆ రోజు నాడు ప్రతి ఒక్కరూ ఇక కనీసం అనుకుంటే 8 మందికి అన్నప్రసాద వితరణ భోజనం పెట్టండి. స్వామివారి ఆరాధన చేసుకున్న ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం ఒక 8 మందికి అన్నార్తులకి. ఇది కుండ నిండా నీరుంటే చెంచా నీరు పోయడం కాదు. గుడి దగ్గర ఎక్కడ ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు, వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఇంట్లో 100 మందికి పెట్టుకో, కనీసం 8 మందికి బయట కడుపుకి భోజనము లేక ఇబ్బంది పడేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో ఒక 8 మందికి కనీసం తక్కువ భోజనం కనుక పెట్టగలిగితే ఖచ్చితంగా భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి నువ్వు పెట్టిన భోజనాన్ని తిని ఆయన తృప్తి చెంది అమ్మయ్య అని అనుకుంటాడు. ఆయన అమ్మయ్య అనుకున్న మరుక్షణాన్ని జీవితంలో ఆ రోజు నుంచి మొదలుకొని అమ్మయ్య అనేటువంటి పదం తప్పితే ఇంకోటి రాదు. ఓకే, అంటే కష్టము, వాము ఇది ఎట్లా నాయన, ఇది ఎట్లా వెళ్తుంది, ఇది ఎట్లా వెళ్ళాలి, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, దీన్ని ఎట్లా బయటికి రావాలి, ఈ అమ్మాయిలు ఎలా ఉన్నాయి, ఈ తలకాయన పిల్లలు ఇవేమి ఉండవు. అమ్మయ్య ప్రశాంతత, అమ్మయ్య హాయిగా ఉన్నా, అమ్మయ్య ఏ సమస్య లేదు అంటే ఆ అమ్మయ్య అనేటువంటి పదం. ఓకే, అంటే ఆ భగవంతుడు అమ్మ తృప్తిగా ఉంది, కడుపు నిండింది అనుకుంటాడు ఖచ్చితంగా. ఆయన ఎప్పుడైతే అనుకున్నాడో ఆ క్షణం నుంచి నీకు అదే ఊతపదంలాగా అదే నీకు అయిపోయి అదే జీవితంలో అపరిమితంగా అనితర సాధ్యమైనటువంటి ఒక సాధ్య యోగం నీకు ఏర్పడి అది సాధ్యపడిపోతుంది జీవితంలో. ఆ ఒక్క విషయాన్ని గమనించుకొని అధిక జ్యేష్ఠ పౌర్ణమి, జ్యేష్ఠం శ్రేష్ఠ గుణైర్యుక్తం
జ్యేష్ఠము అంటేనే శ్రేష్టమైనటువంటిది అని ఒకటి చెప్పబడి ఉన్నది. ఓకే. అందులోనూ అధిక జ్యేష్ఠము అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. మనకు దరిదాపుగా 36 నెలల అనంతరం 36 నెలల తర్వాత ఒక అధిక మాసం వస్తుంది. అవును. అలా మరలా మనకు అధిక మాసం జ్యేష్ఠంలో అధిక జ్యేష్ఠం మనకు రావాలి అంటే బహుశా ఈ కట్టె కూడా ఉండకపోవచ్చు. ఓహో. ఇంకో 40 ఏళ్ళ పైన పడుతుంది ఇంచుమించుగా. ఈ కట్టె కూడా ఉండదు. ఈ కట్టె ఏముండదంటే 50 సంవత్సరాల వాళ్ళు అసలు ఉండరు. కనుక ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ యొక్క అధిక జ్యేష్ఠ పౌర్ణమిని చక్కగా ఉపయోగించుకొని భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో అమ్మయ్య అనేటువంటి పదం పునరావృతం అవుతూ ఆ ఇంట్లో ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ పౌర్ణమి రోజు నాడు ఆ స్వామివారిని కృష్ణ భగవాను ఏదో ఒక రీతిలో అర్చించడం అనేటువంటిది అత్యంత శ్రేయోదాయకం. అది విషయం. సో ముఖ్యంగా పౌర్ణమి రోజు శ్రీకృష్ణుని ఆరాధించడం వల్ల ఇంతటి ఫలితాలు కలుగుతాయంటారు గురువు గారు. సో మనకు కృష్ణం వందే జగద్గురుము ఉంది. ఎస్, అవును. జగద్గురువులో మొట్టమొదటి వాడే శ్రీకృష్ణుడు అండి. ఓకే. జగద్గురువులలో మొట్టమొదటి వాడే శ్రీకృష్ణ పరమాత్మ. ఓకే. అందుకనే భారతంలో అంపశయ్యం మీద భీష్ముల వారు ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మ పలకరించడానికి వస్తే ఇద్దరు మాట్లాడుకుంటుంటే, తాత రాబోయేది ఉత్తరాయణం కోసం ఎదురు చూస్తున్నావు, నీ తర్వాత ధర్మాన్ని బోధించగలిగేటువంటి వ్యక్తులు ఎవరూ లేరయ్యా, కాబట్టి పిల్లలందరికీ కూడా ధర్మంతో పాటుగా 150 సంవత్సరాల నీ అనుభవాన్ని రంగరించి పిల్లలకి చెప్పవయ్యానంటే భీష్మ పితామహులు అంటారు, కృష్ణ అంపశయ్యం మీద ఇంతటి వృద్ధుణ్ణి ఈ పరిస్థితుల్లో అంపశయ్యం మీద ఉన్నటువంటి నాతో పరిహాసమేమయ్యా అంటాడు. పరిహాసమేముంది తాత అనగానే, జగద్గురువు నువ్వు ఇక్కడ ఉండగా నీ ముందు నేనెంత చెప్పడానికి అంటే, జగద్గురువు అనే మాట సత్యం, కానీ నాకు ధర్మ విధానంలో ఉంది, నీకు అనుభవ విధానంలో ఉంది. ఓకే. ఈ ధర్మ విషయాన్ని కనుక నేను చెప్పినట్లయితే అర్థం కాదు. ధర్మ విషయాన్ని నేను చెబితే బయట జరిగేది వేరు, ధర్మంలో ఉన్నది వేరు. కాబట్టి నేను ధర్మం చెప్తే అర్థం కాదు, నీ అనుభవాన్ని రంగరించి చెప్పు. సరే కృష్ణ చెబుతా, ఎక్కడైనా ఏదైనా కనుక తప్పులు పెట్టి నువ్వు నన్ను సవరిస్తూ ఉండు అంటారు భీష్మ పితామహులు. ఓకే. అంతటి గొప్పవాడే శ్రీకృష్ణ పరమాత్మ. ఎస్. కృష్ణం వందే జగద్గురుం అంటారు ఆయన్ని. ఆయన తలుచుకోండి చాలు, ప్రశాంతంగా ఉంటారు. ఎస్. సో థ్యాంక్ యూ సార్. పౌర్ణమి రోజు స్వామివారిని ఎలా ఆరాధించాలని చాలా చక్కగా చెప్పున్నారు. ధన్యవాదాలు.